నమస్కారం జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం। మేడిపల్లి మండలం గోవిందారాం వైపు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల ప్రయాణించేందుకు ఒకే ఆర్టీసీ బస్సు సరిపోవడం లేదని, అదే విధంగా సమయానుకూలంగా రావడం లేదని ఆ గ్రామ ప్రజలు విద్యార్థులు మంగళవారం కొత్త బస్టాండ్ రాస్తా రోకో నిర్వహించారు। విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకొని అదనపు బస్సు నడుపుతామని హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించారు। బస్ వస్తాను మీకు ఇంకో ట్రిప్ కావాలంటే 45 రాని సార్ ప్రెసిడెంట్ నీకు అన్యాయం జరిగితే ఏం చేస్తావు? మేము కూడా తగిన విషయం ఏం చేద్దామని మాట్లాడచ్చు। ప్రజలతో కూడుకున్న ప్రభుత్వ సంస్థ అయినా బస్సు పిల్లలు అన్నం తినక వస్తారు, 12 గంటలకు బస్సు ఎక్కేటోళ్ళు ఇప్పుడు 3 అవుతుంది, ఇంకా కూడా బస్సు లేదు। ఈ రోజు లేట్ అవ్వడం కారణం మనకు సిఐ గారు వచ్చారు, మనకు హామీ ఇస్తారు, విరమించుదామా? ఒకవేళ ఈ హామీ సిఐ గారు మనకు మళ్ళా కరెక్ట్ లేకపోతే సద్దులు కట్టుకుని జాతీయ రాజుని నిర్బంధిస్తాం। మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి ప్రభుత్వం కాలేజీ పిల్లలకు ప్రవేశపెట్టిన బస్సు అలసత్వము, అన్యాయము, అక్రమము। డిపార్ట్మెంట్ మేనేజర్ అయితే సరైన సమాధానం లేదు। సార్ మిమ్మల్ని కలిసి మీకు వినతి పత్రం ఇవ్వాలి అంటే ఈ రోజు కలవడానికి వీలు లేదన్న ప్రభుత్వ అధికారి ఆయన నిరంకుశ విధానానికి మేము రోడ్డెక్కినాం। అంతేకాదు ఉదయం పిల్లలు 8 గంటలకు కాలేజీకి వస్తే 12 గంటలకు మాకు అవైలబుల్ బస్సు ఉంటే 1 గంటకు భోజనం చేసి ఇంటి కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలు 3 ఐదులో ఈ పాటికి భోజనం లేకుండా రోడ్డెక్కి ఆకలితో అలమడిపోతున్న మా పిల్లల గురించి రోడ్డెక్కితే డిఎం రానడం ఎంత మటుకు సమంజసం? ఒక డిఎం ప్రజల కొరకు పనిచేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న ఈ ఆర్టీసీ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఈ డిఎం ప్రజల కొరకు రాడా? ప్రజల రోడ్ ఎక్కుతే కూడా సమాధానం ఇయ్యడా? సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగి విజిట్ చేసుకుంటూ పల్లెలు తిరుగుతాడు, ఒక డిఎం మాత్రం అక్కడే ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తాడు। ఆయనకు ఆఫీసు లేదా? ఆఫీసులో లేను అంటాడు, సరైన సమాధానం లేదు। ఆయన రావాలి, సమాధానం చెప్పాలి। పట్టణంలో రోడ్ల వెడల్పులు చేయాలని మంగళవారం బీజేపీ
బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ శ్రీకేష్ లత్కార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోడ్లు ఇరుకుగా ఉండటం వల్లే సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడని, వెంటనే రోడ్ల విస్తరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటు యావర్ రోడ్డు విస్తరణ పనుల గురించి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో ధర్నా రస్తారోకో నిర్వహించి మన సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ పనులు త్వరగా వేగవంతం చేయాలని చెప్పి, మరికొందరు మంది ప్రాణాలను బలిగొనకుండా చూడాలని చెప్పి ఈ సమస్య అధికారులపైన మరియు రాజకీయ పార్టీ నాయకులపైన ఉంది. ఇకనైనా రాజకీయ పార్టీ నాయకులు కళ్ళు తెరిచి ఇటువంటి దుర్ఘటన సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒత్తిడితోటి రోడ్ అనేది 27 ఏళ్ల కింద ప్లాన్ అయిన రోడ్డు ఇంతవరకు కూడా సప్లాన్ అయిన రోడ్డును కూడా ఇంతవరకు కూడా కార్యక్రమం చేయకుండా రాజకీయ నాయకులు ఒత్తిడితోటి ఈ రోడ్డు వెడల్పు జరుగుతలేదు. నిన్న ప్రాణానికి ఈ రాజకీయ నాయకులే బాధ్యులని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల జగిత్యాల నగరం లోపల రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పి గౌరవనీయులైనటువంటి సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పెరిగినటువంటి జనాభా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ, దానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఒకటి, వేద పండితుడంటి ఒక బ్రాహ్మణుడి కుమారుడు వేదాలు చెప్పేటువంటి చిన్న పిల్లవాడు రోడ్డు పైన అతి ఘోరంగా ఈ యొక్క వాహనాల నడిపేటువంటి డ్రైవర్ల ద్వారా నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అక్కడ చేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసు నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఒక నిండు ప్రాణం బలిగొనడం శోచనీయం. ఈ యొక్క సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిరోజు నిత్యము ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చేతులు కాళ్ళు ఇరిగినా కానీ ఇక్కడ పాలిస్తున్నటువంటి పరిపాలకులు పట్టింపు లేకుండా ఓట్లతో గెలిచి సీట్లలో కూర్చొని ప్రజలను చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ యొక్క నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఓట్ల కొరకు వచ్చే ఈ నాయకులు ప్రజల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఊరును కానీ వాడలను కానీ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. కనీసమైనటువంటి నైతిక ధర్మం లేకుండా ఈ ప్రజలను చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ పాలకులకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలు రోడ్డు వెడల్పు అవుతున్నాయి. 3rd గ్రేడ్ మున్సిపాలు, 2nd గ్రేడ్ మున్సిపాలు కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడ వెడల్పు అవుతున్నాయి. కానీ మనది సెలక్షన్ గ్రేడ్ అయినటువంటి జగిత్యాల 1,00,000కు పైగా ఉన్నటువంటి జగిత్యాల లోపల ఇప్పటి వరకు 40-50 సంవత్సరాల కింద ఏ విధంగా ఉన్నాయో రోడ్లు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే యావర్ రోడ్డును మార్కెట్ సంబంధించినటువంటి మోచి బజార్ నుండి మార్కెట్ టవర్కు వెళ్ళేటువంటి రోడ్డును వెంటనే రోడ్డు వెడల్పు చేయాలి. అందులో నష్టపోయినటువంటి దుకాణదారులకు
ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షాప్ చొప్పున వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, వాళ్ళకి ఇవ్వకుంటే కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఎవరైతే చట్టబద్ధత కలిగి ఉంటారో వాళ్ళ యొక్క షాపు కానీ ఇల్లు కానీ పోయినట్టుంటే మున్సిపాల్కు సంబంధించిన ప్రాపర్టీస్ ఏ ఉన్నా కానీ వాళ్ళకు షాపు కానీ వాళ్ళకు సంబంధించిన ఇల్లు కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంటుంది. దీనిపైన వెంటనే స్పందించాలని చెప్పి గౌరవనీయులు కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు కూడా మేము విన్నవించడం జరిగింది. ప్రజలు కూడా మేల్కొని ఈ రాజకీయ నాయకుల పైన ఒత్తిడి తీసుకొచ్చి మన జగిత్యాలను మనం కాపాడుకుందామనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు వారి సిబ్బంది 2 గ్రూపులుగా ఏర్పడి పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు పట్టుకో గౌరవ జగిత్యాల సబ్ కలెక్టర్ గారి ఆదేశాలతో వారు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని వారి యొక్క ఆదేశాలతో, ఖచ్చితమైన ఆదేశాలతో నేను మా ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు మరియు విఆర్ఏల మొత్తం అందరం కలిసి 2 టీములుగా విడిపోయి మొత్తం 17 ఇసుక ట్రాక్టర్లు, ఒక ట్రిప్పర్ను సీజ్ చేయడం జరిగింది. ఇసుక ఆక్రమణదారులకు ఇదో హెచ్చరిక. భవిష్యత్తులో ఇటువంటి జరగవు. ఖచ్చితంగా ఇటువంటి అక్రమంగా ఈ ఇసుక రవాణా అనేది జరగదు. వీటిపైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇది ఇక ముందు మానుకోవాలని వాళ్ళని హెచ్చరించడం అనేది. థ్యాంక్ యూ. లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ను మంగళవారం రైల్వే అధికారి డిఆర్ఎం ఎస్కే మిశ్రా స్టేషన్లోని వసతులను పరిశీలించి నిర్వహణ సరిగ్గా లేదని
స్టేషన్ అధికారులపై ఆగ్రహం చెందారు. వచ్చే నెల 19న జీఎం రానున్నట్లు ఆలోగా వసతులను పూర్తి చేయాలని ఆదేశించారు. मंगलवार को शुक्रवार को 2 बार आता है सर, रात को एक बार 10 बजे का आता है, 11 बजे का। This is a branch line because till it is connected to Nizamabad, we are not running many trains here. But sometimes even that one train that we run, we must see how it is running. So it is a routine inspection so that we do everywhere. Okay, railway line कब तक complete होगी? निजामाबाद वो हमें एक्चुअली आइडिया नहीं है, हमारे वो कंस्ट्रक्शन ऑर्गेनाइजेशन कर रहा है, उसको कितना पैसा मिलेगा कितना, आई एम नॉट वेरी श्योर. अभी मेटपल्ली से ट्रेन चालू करते हैं, मेटपल्ली तक रेलवे लाइन हो गया ना? हाँ, मेटपल्ली जब पूरा कनेक्ट हो जाएगा फिर गाड़ी वहाँ तक भी जाएगा. लाइन अगर कनेक्ट हो जाएगा तो गाड़ी जाएगी. నేషనల్ లెవెల్ ఫైర్ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్ను పట్టణంలోని ఫైర్ సిబ్బంది ఓ ప్రైవేట్ పాఠశాలలో విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఫైర్ సిబ్బంది కాపాడుతారో ప్రదర్శనలు చేసి చూపించారు. సక్సెస్ చేసుకుని ఇప్పుడు సర్చ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రెండు కాలం గాయాలు కావడం వల్ల పిల్లవాడు నడవలేకపోయాడు. రెస్క్యూ చేసి కిందికి తీసుకురావడం జరిగింది. ఫైర్ మెన్ లిఫ్ట్ అనే పద్ధతిలో అతన్ని ఇప్పుడు రెస్క్యూ చేసి కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ గాయాలైన పిల్లవాడిని ఇంట్యూషన్ ఇవ్వాలి. మనం ఇచ్చిన తర్వాత అతన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపించాల్సి ఉంటుంది. లేదా నష్టం అయిన తర్వాత దీన్ని అందరికీ ఒకేసారి చూపించండి. కారు సాయంతో క్యాజువాలిటీ అయిన పిల్లవాడిని ఎలా కిందికి తీసుకొస్తున్నారో మనం గమనించవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్ లో స్టేర్ కేసులు ఉపయోగించే పరిస్థితి లేనప్పుడు పిల్లవాడిని పడిపోవాలి. తీసుకోనండి. స్టేర్ కేసెస్ కంప్లీట్ బ్లాక్ అయినప్పుడు పిల్లవాడిని ఎలా రెస్క్యూ చేయాలో ఇప్పుడు చూశారు. అలా రెస్క్యూ చేసిన హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. ఓకే, ఇద్దరు ఉన్నాడు, ఇద్దరు లేడీ.
స్టాంపేడ్ జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఒక సిస్టమేటిక్ వేలో పిల్లలను సేఫ్ ప్లేస్కు ఎలా తీసుకురావాలి అనేది మనం 5th Bలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇప్పుడు మనం క్రియేట్ చేయడం జరిగింది. దాని నుంచి క్లాస్ బై క్లాస్ 1 by 1 పిల్లలు ఒకరి తర్వాత ఒకరు గోడకు ఆనుకొని మెట్లకు ఒక వైపు నుంచి కిందికి రావడం జరిగింది. ఇలా రావడం వల్ల ఏంటంటే ఎలాంటి గాబరాకు గురి కాకుండా, పడిపోకుండా, మెట్ల పైన పడిపోకుండా, తొక్కిసలాట జరిగి పిల్లలకి ఎవరికి గాయాలు కాకుండా, ఎవరు చనిపోకుండా ఈజీగా కిందికి తీసుకురావడం జరిగింది. మనకు వెహికల్ రావడానికి టైం పడవచ్చు, అంబులెన్స్ కానీ కొంత రిస్క్ తగ్గించడానికి, లైఫ్ రిస్క్ మనం తగ్గించడానికి అవకాశం. సీక్వెన్స్ బ్రీఫ్ చేస్తా. రేపు ఎప్పుడైనా ఇక్కడైనా ఈ స్కూల్లోనే కాదు, రేపు ఎక్కడైనా మీరు ఇంకెక్కడ హైయర్ స్టడీస్ పోయినా, లేకపోతే ఎక్కడ జాబ్ చేసినా, స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, జనరల్ పీపుల్ ఎవరైనా సరే ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం పెద్ద భయం గురై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఏంటి, ఎవాక్యుయేషన్ డ్రిల్ అంటే హైయర్ ఫ్లోర్లో ఏదైనా రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే దాన్ని మిగతా రూమ్లకు స్ప్రెడ్ కాకముందే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి పిల్లలు సేఫ్గా ఓపెన్ ఏరియాకి ఎలా తీసుకురావాలని ఈ డ్రిల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఏమైంది, సైరన్ వచ్చింది బండి నుంచి. సైరన్ వచ్చిందంటే సైరన్ కానీ, లేదంటే బెల్ కానీ, లేకపోతే విజిల్ కానీ, ఏదైనా సరే అట్లా వచ్చిందంటే ఏదో ప్రమాదం సంభవించింది అని ఒక ఇండికేషన్. మనకు అది ఫైర్ సైరన్ అలారం అనుకున్నాం. అది ఆ సైరన్ రాగిన ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలిసింది. తెలిసిన వెంటనే ఏం చేయాలి, పిల్లలంతా ఎలాంటి భయానికి గురి కాకూడదు. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఫైర్ వల్ల ఎవరు చనిపోరు. దేనివల్ల చనిపోతారు, పిల్లలు భయానికి గురై స్పీడ్గా అందరూ గుంపుగా ఒకేసారి పరిగెత్తుకు రావడం వల్ల మెట్ల పైన, ఇరుకుగా ఉన్న మెట్ల పైన పడిపోయి తొక్కిసలాట ద్వారా చనిపోతారు. ఇంకొకటి దేనివల్ల చనిపోతారు, మెయిన్గా ఆ ఫైర్ అయిన రూమ్లో తప్పిపోయి అందులో ఉన్న స్మోక్ను ఎక్కువ పీల్చుకోవడం ద్వారా శ్వాసను కోల్పోయి ఎవరు సర్జరీ అలా తీసుకొచ్చినట్టుగా తొందరగా తీసుకురాకపోతే కనుక అట్లా కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. టవర్ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అద్వైత్ సభాపతి శర్మకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక టవర్ సర్కిల్ వద్ద కోవత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు తండ్రి కళ్ళ ముందే కొడుకు మృతి చెందడం విషాదకరమని మృతి చెందిన సభాపతికి సంతాపం వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో జరిగిన చిన్నారి ముక్కుపచ్చలారని చిన్నారి చనిపోయిన కారణంగా లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల లెజెండ్స్ తరఫున సంతాపం ప్రకటిస్తూ జరిగిన దానికి రోడ్డు భద్రతనా లేకపోతే మనుషుల బాధ్యత లేనితనమా, దీనికి సంబంధించి ఎవరు బాధ్యులు కాకుండా సమాజంలో అందరూ అవగాహన కలిగిస్తూ రోడ్డు ప్రమాదాల గురించి కానీ భారీ వాహనాలకు సంబంధించినటువంటి ఇలాంటి రోడ్డు యాక్సిడెంట్లపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కానీ స్థానిక ట్రాఫిక్ పోలీసులు కానీ అవగాహన కల్పించి ఇలాంటి ప్రమాదాలను కలవకుండా స్థానికంగా ఉండే ఇలాంటి ఎవరు మనము కానీ చిన్నగాలు కానీ చనిపోకుండా ఉండేందుకు బాధ్యత తీసుకోవాలని
మనం చేసే ఈ చిన్న సంతాపం వాళ్ళ అబ్బాయిని మరి తిరిగి తీసుకురాలేదు కాకపోవచ్చు, కానీ చిన్ని సంతాపంతో వాళ్ళ బాధలను కొద్దో పాలు పంచుకోవడానికి మేము చేసే చిన్న ప్రయత్నం. చిన్నారి సభాపతి బాబుకి మా లయన్స్ క్లబ్ ఆఫ్ చిన్నారి సభాపతి బాబుకి మా లయన్స్ క్లబ్ ఆఫ్ జైత్య లెజెండ్స్ తరఫున తన మనసుకి మనశ్శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మా లయన్స్ క్లబ్ ఆఫ్ జైత్యాల తరఫున మేము ఆశిస్తున్నాం. అద్వైత్ సభాపతి శర్మ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం మొత్తం జగిత్యాలనే కలిసివేసింది. చిన్నారి ముక్కుపచ్చల బాలుడు అంత చిన్న వయసులోనే వేదంలో కూడా చాలా నిష్ణాతులు ఉండే అబ్బాయి. అతడు వేదం కూడా చాలా బాగా పఠిస్తే విన్నవాళ్ళు. ఆయన మరణ వార్త తెలియగానే సగం జగిత్యాలే కాదు మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కూడా బాగా తప్త హృదయాలతో శోక సముద్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సంతాపాన్ని ఈ లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ద్వారా తెలుపుతూ వారికి కొవ్వొత్తుల ద్వారా భగవంతుడు ఇంకా ధైర్యాన్ని ఇచ్చి వారి మనసుకు బాధ తగ్గించాలని చెప్పి ఆశిస్తూ పట్టణం లోపల నిన్న జరిగిన సంఘటన మిత్రుడు విశ్వయ్య గారి యొక్క కుమారుడు అద్వైత్ సభాపతి శర్మ నిజంగా తను గనుక బ్రతికి ఉంటే ఈ వేదాలన్నింటికీ ఒక అధికారిగా వేదాలన్నీ భాషించే ఒక మృదు స్వభావిగా హిందూ సమాజాన్ని మహోన్నత శిఖరాల వైపు నడిపించే ఒక శక్తిగా అవుతాడని అనడంలో బట్ట ఇక్కడ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తి ఈ సమాజం నుండి దూరం కావడం మా అందరికీ బాధ. ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాన్ని ఏర్పడిన లయన్స్ క్లబ్ మిత్రులకు పేరు పేరున